శ్రీ గురుభ్యో నమః. అన్నదాన మహిమకు సంబంధించిన 2 సంఘటనల గురించి తెలుసుకుందాం. పరమాచార్య స్వామి వారు చెప్పిన కథ ఇది. కర్ణుడు ఎంతో సంపదను దానంగా ఇచ్చాడు. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారము, డబ్బు ఏది అడిగితే అది అడిగిన వారికి లేదనకుండా ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు వదిలిన తర్వాత స్వర్గానికి చేరుకున్నాడు. తనకు చాలా ఆకలిగా ఉంది. చుట్టూ ఉన్న పాత్రలో వజ్రాలు, వైఢూర్యాలు మరియు బంగారం ఉన్నాయి. కానీ ఒక్క పిడికెడు వండిన అన్నం కానీ కుక్కెడు నీరు కానీ లేదు. ఎందుకు ఇలా అని అక్కడున్నవారిని అడిగాడు. నువ్వు దానశూరుడివి, అందులో సందేహం లేదు. ఎంతో బంగారం, వెండి దానం చేశావు. కానీ నువ్వు ఎప్పుడూ అన్నదానం చేయలేదు. అక్కడ నువ్వు ఇచ్చినదే ఇక్కడ నీకు దొరుకుతుంది అని చెప్పారు. కర్ణుడు దాన్ని అవమానంగా భావించాడు. ఈ ధర్మసూక్ష్మం తను గ్రహించలేకపోయాడు. తరువాత తనకి ఆకలి ఎక్కువ కాసాగింది. అక్కడున్నవారు అతనితో, ఒకసారి కొందరు ఆకలితో నీ వద్దకు వచ్చారు. నీ వేలు చూపించి దుర్యోధనుని ఇంటికి వెళ్ళమని చెప్పావు. అన్నం అక్కడ దొరుకుతుంది అని చూపిన వేలును నోట్లో ఉంచుకుని చప్పరించు, నీ ఆకలి పోతుంది అన్నారు. కర్ణుడు వారు చెప్పినట్లే చేశాడు. వెంటనే అతనికి షడ్రసోపేతమైన భోజనం చేసిన తృప్తి కలిగింది. 2వ సంఘటన. ఒక భక్తుడు మహాస్వామివారితో తను చాలా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాను అని చెప్పాడు. ప్రతిరోజు వైశ్వదేవం చేసి ఆ అన్నాన్ని ఒక అతిథికి సమర్పించిన తరువాత తను తినాల్సిందిగా ఆజ్ఞాపించారు. స్వామివారి ఆదేశాన్ని అనుసరించి ఆ బాధ నుండి నివారణ పొందాడు ఆ భక్తుడు. నీకు కుదిరితే ఏదైనా క్షేత్రంలోకి 100 మందికో లేదా 1000 మందికో అన్నదానం చెయ్యి అని ఆ భక్తునికి చెప్పారు. ఆ భక్తుడు గురువాయూరు వెళ్ళి అక్కడ గురువాయూరప్పన్ దేవాలయంలో అన్నదానం చేశాడు. తిరువళ్ళువారు చెబుతారు, నోయ్ నాది, నోయ్ ముదిల్నాది, అదు తణిక్కుం వాయ్నాది, వాయ్పచ్చేళ్ళని. అనారోగ్యాన్ని నిర్ధారించి మూల కారణాన్ని కనుక్కోవాలి. దానికి తగిన పరిహారం తెలుసుకుని నైపుణ్యంతో అమలుపరచాలి. అన్నిటికీ మూల కారణం పాపం. మన పరమాచార్య స్వామి వారు మూలాన్ని కనుగొని పూర్తిగా దాన్ని నిర్మూలించే పరిహార చికిత్సా శిరోమణి. జయ జయ శంకర, హర హర శంకర.